అబ్బా గాయన కేంద్ర గవర్నమెంట్ నౌకరి జీతం ఎంతో తెలియదు గాని అందాల బంగ్లా కట్టిండు. ఊర్లో 10 ఎకరాల జాగా కొన్నాడు. మొన్న బిడ్డ పెళ్లికి 4 ప్లాట్లు రాసి ఇచ్చిండట కట్నం కిందికి. ఆవన్నా గా సార్కు జీతం ఎంతుండొచ్చునే? ఏడాదికో కారు మారుస్తాడు. ఊకుకే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చుట్టూ తిరుగుతుండు. ఏ పార్టీ సంపాదిస్తుండొచ్చునే? ఏ నీకేమ్రా, సర్కార్ జాబ్ కొట్టినవు, దినం పైసల పంట వండినట్టే పో అని వాళ్ళు వీళ్ళ గురించి మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఈగో గిందుకు మనోళ్ళ రూబాడి చూస్తుంటే ఈ 2-3 రోజులలోనే సెంచరీ కొట్టేటట్టున్నారు అల్కగా. ఎంత ఇంకో 8 మంది దొరికితే కథం మరి. అవు 4 నెలల్లో 85 కేసులై 92 మంది అరెస్ట్ అయ్యారు లంచాలు తీసుకుంటా. నిరుడు ఏడాదంతా కలిపి 152 కేసులే, అరెస్ట్ అయింది 223 మందే మరి. మనోళ్ళ గుంజుడు వస్తే ఈ తాబక్ ట్రిపుల్ సెంచరీ పక్క. పోలీసు వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు, ఫారెస్ట్ వాళ్ళు, పంచాయతీ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, పెద్ద ఆఫీసర్లు, చిన్న ఆఫీసర్లు ఎవరి లెవెల్ దంచుడే దంచుడు. పనుల మీద వచ్చిన వాళ్ళకి రేట్లు ఎప్పుడు జాలి కలిగితే 10వ పరకో డిస్కౌంట్ ఇచ్చుడు. నోట్లు ముట్టుకున్నాడు, ఏసీ పోలు వచ్చి పట్టుకున్నాడు, నడుస్తుంది జోరుగా. ఏ పని కావాలన్నా, సర్టిఫికేట్ కావాలన్నా, బిల్లు సాంక్షన్ కావాలన్నా పైసలు పైసలు పైసలు. 2-3 వేల కాంచెల్లి సురువు చేసే 10-15 లక్షల దాకా అడగబట్టారే. లంచాలు ఎవరు ఎక్కువ గుంస్తారో చూసుకుందామని పోటీలు పడ్డట్టే ఉన్నదనుకో రాదుండ్రే. ఈ నడుమ పబ్లిక్ కూడా చాలా హుషారైన రూల్లో ఎన్నొద్దులు కాళ్ళీలు మొక్కి బతిమిలాడి బామాలి పైకమిచ్చి పనులు చేపించుకునేది. వాళ్ళేమన్నా పుకట్ల ప్రజాసేవ చేస్తున్నారు. నెల సర్కార్ జీతమే ఇవ్వబట్టే ఇంకా లంచం ఎందుకు ఇవ్వాలని సీదా 1064 నెంబర్ కు ఫోన్ కొడుతున్నారు. ఏమున్నది, ఏసీ బోలు నోట్లకు రంగు రుద్ది పంపిస్తారు. మనోళ్ళు పోయి ఇయ్యంగానే ఆఫీసర్లు పట్టుకుంటారు. సాటుకున్న ఏసీ బోలు ఉరికొచ్చి ఏళ్ళని కెమికల్ మూస్తే ఉత్తగానే దొరికిపోతారు. గట్లనే మిమ్మల్ని ఎవరన్నా లంచం అడిగితే సరే సార్ అని పక్కకు వచ్చి 1064 నెంబర్ కు ఫోన్ కలుపుండ్రి. ఇక అంతా అల్లే చూసుకుంటారు.